వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ. సో కాక్రోచ్ జనతా పార్టీ రీసెంట్ గా జంతర్ మంతర్ దగ్గర ఒక ధర్నా చేశారు. సిజేపీ హెడ్ రావడం అనేది జరిగింది. తర్వాత ఇటు కాస్త జంతర్ మంతర్ నుంచి ఏడుకొచ్చిండ్రు హైదరాబాద్ కి రావడం, హైదరాబాద్ ఇందిరా పార్క్ రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇందిరా పార్క్ తోటి మళ్ళీ సిజేపీ ప్రభావం ఏమన్నా పడిందా అనుకుంటే నిన్న అక్కడ పరిస్థితులు చూసుకున్నట్టయితే డెఫినెట్ గా ఇది యాంటీ బీజేపీ. సో భారతీయ జనతా పార్టీకి యాంటీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మొన్న ఢిల్లీలో వచ్చినటువంటి గెస్ట్ల విషయంలో కావచ్చు, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నిన్న వచ్చినటువంటి గెస్ట్ల విషయంలో కావచ్చు, చాలా వరకు మోడీ ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించే వాళ్ళే సిజేపీ ధర్నాకి నిన్న రావడం అనేది జరిగింది. సరే దాదాపుగా 2 కోట్ల మంది 3 కోట్ల మంది ఇంకా దేశంలోని అతిపెద్ద పార్టీగా సిజేపీ అవతరించింది అనుకుంటే నిన్న దాదాపు 1000కి పైగా వస్తారనుకుంటే అంత సీన్ ఏం లేదు. 500 మంది దాకా రావడం అనేది జరిగింది. సో 500 మంది దాకా కూడా ఎవరెవరు వచ్చిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సిఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి దాదాపుగా 200 నుంచి 300 మంది రావడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో వాళ్ళు 200 మంది దాకా రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇందిరా పార్క్ ప్లేస్ లో పట్టేదే 1000 మంది దాకా. సో ఆ నుంచి ఆడ వరకు అంతమంది వస్తే తీరా ఆడ చూసుకున్నట్టయితే 500-600 మంది ఉన్నారు. తర్వాత మీడియా సోదరులు వీళ్ళు ఉండడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ సరే నీట్ ఎవరు లీక్ చేశారో డెఫినెట్ గా వాళ్ళైతే రాజీనామా చేయాల్సిందే. ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 20 లక్షల మంది ఈరోజు మళ్ళీ మనోవేదనకి గురి కావడం అనేది జరిగింది. ఒక విద్యార్థి ఒక పరీక్ష రాసినప్పుడు తర్వాత మళ్ళీ ఎగ్జామ్ అంటే మెంటల్ గా చాలా వరకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటది. వాళ్ళ నినాదానికి ఓకే, బట్ సిజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను చేంజ్ చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి రాజకీయాలను చేంజ్ చేస్తుంది అనుకుంటే ఆ సీన్ మాత్రం అక్కడ నిన్నటి ఇష్యూ చూసినప్పుడు, నిన్నటి సిచ్యువేషన్ చూసినప్పుడు మాత్రం అంతవరకు ఏం అనిపించలేదు. సో నిజంగా నేను కూడా స్టార్టింగ్ లో ఇన్స్టాగ్రామ్ లో అంత ఫాలోవర్స్ పెరిగిపోయినరు, తర్వాత యూత్ అంతా ఏకమైపోతుండ్రు, జెన్జీ వచ్చేస్తుంది, జెన్జీ అసలు మరో ఉద్యమానికి తెరలేపుతుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. ఇది భారతదేశం. సో ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలో మన దగ్గర ఉన్నటువంటి ఒక రాష్ట్రంతో ఆ దేశాలు సమానం. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదు, అది ఇంపాసిబుల్. అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మోడీ గారు దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. సో యూత్ ఫాలోయింగ్ అంటే యూత్ పరంగా కావచ్చు, యువత పరంగా భారతీయ జనతా పార్టీకి క్రేజ్ ఎక్కువ, దాంట్లో నో కాంప్రమైజ్. సో భారతీయ జనతా పార్టీకి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు పడేటువంటి ఓట్లు కానీ మన తెలంగాణలో ఎక్కువ వరకు యూత్ ఓట్ బ్యాంకే ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి పడుతుంటది. సో ఒక అబ్బాయి అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు 12 సంవత్సరాలు కాబట్టి సో 22 సంవత్సరాలు. సో దాదాపుగా ఓటు హక్కు అనేది ఒకసారి వినియోగించుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి సో భారతీయ జనతా పార్టీకి మరొకసారి ఎన్నికలైనా దేశంలో మాత్రం భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. దాదాపుగా సరే 242 స్థానాలు వచ్చినాయి. ఈసారి 300 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేగాని సిజేపీ పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే నేను కూడా జంతర్ మంతర్ దీక్షతోటి దేశంలో జెన్జీ వచ్చేస్తుంది అనుకున్నాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో నిన్న ఏర్పాటు చేసినటువంటి సభలో చూసుకున్నట్టు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతిరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే వాళ్ళే తప్ప యాంటీ మోడీ, యాంటీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కువగా వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. అంతేగాని మిగతా అంటే మొత్తానికి రాజకీయ వ్యవస్థను అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి వచ్చిన వాళ్ళ దాంట్లో అయితే నాకైతే ఇక్కడ కనపడలేదు. మేబీ కొంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్ గా ఈరోజు యువత ఒక మార్పును అనేది కోరుకుంటది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ 70 సంవత్సరాలుగా భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందిన దేశంలో లేకపోవడం, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంలోనే ఉండడం, ఎన్ని రోజులు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి కొంతవరకు డెఫినెట్ గా కడుపు మంట అనేది ఉంటది. సో కాకపోతే సిజేపీ పార్టీ లాంటివి ఇప్పుడున్నటువంటి అంటే 2028-29 ఎన్నికల్లోనే చేంజ్ చేస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. అండ్ సిజేపీ పార్టీ ప్రభావం నిజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల పైన ఎంతవరకు ప్రభావం ఉంటుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.